హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం హోటల్ స్టైల్ వడలు చేసేసుకుందామా. అచ్చ హోటల్లానే ఉంటాయి, నూనె పీల్చదు, ఏమీ లేదు. ఒక్క 2 గంటలు మినపగుళ్ళు, పొట్టువి కాదు మామూలువే పోసుకోండి, నానబెట్టండి. 2 గంటలు నానిన తర్వాత 2 గంటలు చాలండి, తీసి మిక్సీలో వేసేసుకోండి. కాస్త నీరు నీరుగానే ఉండాలి, ఎందుకంటే నీళ్ళుగా వేస్తే కొంచెం ఉప్పు వేసేసేయండి. వేసి దాంట్లో తగిన నీళ్ళు పోయండి, మరి నీళ్ళు ఎక్కువ పోయకండి, చూడండి అలా రావాలి. ఇంకొక తిప్పుదామా, కొద్దిగా చూసారా, ఇప్పుడు రెడీ అయిపోయింది పిండి. అదంతా తీసి ఒక బౌల్లోకి వేసేసుకోండి, మొత్తం వేసి మూత పెట్టేసేయండి. 10 నిమిషాలు దాన్ని వదిలేసేయండి అలాగా. 10 నిమిషాల తర్వాత బాండి పెట్టుకొని నూనె వేసేసి కాగనివ్వండి. బాగా నూనె కాగిన తర్వాత చూడండి, చేత్తోటే ఇలా వేసేసుకోవచ్చు, మళ్ళీ వేరే ప్లాస్టిక్ పేపర్లు అక్కల ఇలా నూనెలోకి నెమ్మదిగా వదిలేసేయండి. చూడండి, అన్నీ వేసేసి చక్కగా దోరగా వేయించుకోండి. నూనె బొట్టు కూడా పీల్చదు, మనం ఎక్కువసేపు నానబెట్టాం కదండి, 2 గంటలు నానబెట్టాం కాబట్టి అస్సలు నూనె పీల్చదు మనకి. చక్కగా దోరగా వేగి క్రిస్పీగా కరకరలాడుతూ అద్రిపోయి, కొంతమంది ఇందులో సోడా ఉప్పు వేసుకుంటారు, అవసరం లేదండి, ఏం వేయకుండానే ఇలా వచ్చేస్తాయి. చక్కగా పిల్లలకి వేడి వేడిగా వేసేయండి. ఇట్లా తీసి ప్లేట్లో పెట్టేసుకొని కొంచెం అల్లం పచ్చడి, కొంచెం కొబ్బరి చట్నీ, మీ ఇష్టం, అసలు ఉత్తవే తినేసేయాలనిపిస్తుంది మనకి. కానీ అన్న నంచుకుంటే బాగుంటుంది కదా, అలా కొంచెం ప్లేట్లోకి అల్లం పచ్చడి అది వేసి చక్కగా ముక్కలు నంచుకుంటూ చక్కగా వేడి వేడిగా తినేసేయండి. అచ్చం హోటల్ని మరిపిస్తుంది కదండి. అసలు హోటల్ పనికిరాదండి, ఇంట్లో మనవే బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారుగా. నేనైతే బౌల్లోకి వేసి ఇలా అంటే అసలు బౌల్గా సౌండ్ వస్తే ఎంత బాగున్నాయో చూడటానికే. అసలు